ఈ రోజు కౌంటీ మ్యాచ్ లో ప్రభాస్ కొట్టిన సిక్స్లకి గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ ఫిదా అయిపోయారు. 24 బాల్ కొంత కొట్టాడు. అది నేను చెప్పడం కదా, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు వినండి. మరో సూర్యవంశీ వైభవ్ ఎన్ని బాల్ సిక్స్ కొట్టాడు? 4 బాల్కి 4 సిక్స్లు. 2 బాల్ ఉన్నాయి, వెయిట్ చేయాలి. 5 బాల్కి 5 సిక్స్లు. స్కోర్ ఎంత? 3 ఓవర్లు 74 ఎరుక్కొట్టేస్తున్నాడు. ఈ రోజు కౌంటీ మ్యాచ్ ఆడటానికి సత్యపేట నుంచి రాజా అన్న వచ్చాడు ప్రభాస్ మీద ఆడటానికి. కౌంటీ అంటే చూసేద్దాం రండి. అన్న కౌంటీ ఎవరెవరికి? సత్తుపల్లి రాజాకి, ప్రభాస్కి మెయిన్ టు మెయిన్ 5 ఓవర్స్. అన్న కౌంటీ ఎవరు కొడతారన్న? తెలియదే ఉంది. గ్రౌండ్ లో ప్రభాసే గాల్లో కొట్టేస్తాడు చూడు. అన్సైడ్ అయిపోతుందా అసలు? రెడీ కౌంటీ ఫస్ట్ బాల్ డాట్. ఈ బాల్ అయితే ప్రభాస్ సింపుల్ గా ఆడాడు. అది స్క్వేర్ లెగ్ వైపుగా 4 రన్స్. ఫుల్ టాస్ బంతి కొడితే మినిమం 100 మీటర్స్ పడింది. ప్రభాస్ 6 రన్స్. మరొక బంతి స్లాట్ లో ఉంది. షార్ట్ లో బంతి ప్రభాస్ లేపితే స్ట్రైట్ 6 రన్స్. బాస్ స్టెప్ అవుట్ అయ్యి ఆడాడు. అది నేరుగా కవర్ పాయింట్ మీద బాల్ వెళ్ళింది, చేతిలో పడింది, క్యాచ్ అవుట్. ప్రభాస్ ఈ బంతిని 6 కొట్టాడు భయ్యా. చూసే వాళ్ళందరికీ మెంటల్ ఎక్కిపోయింది. 6 రన్స్. ప్రభాస్ ఈ 6 కొట్టాడు భయ్యా లాంగ్ ఆఫ్ మీద, చాలా పెద్ద 6 సిఆర్ కోట. ఈ మూడో బంతి 6 కొట్టాడు లాంగ్ ఆన్ మీద, చాలా పెద్ద 6 సిఆర్ కోట. 4వ బంతి లాంగ్ ఆన్ మీద 6 కొడితే చూసే వాళ్ళందరికీ మెంటల్ ఎక్కిపోయింది. 6 రన్స్. 5వ బంతి కూడా ప్రభాస్ 6 కొట్టాడు లాంగ్ ఆఫ్ మీద, చాలా పెద్ద 6 సిఆర్ కోట. ప్రభాస్ కట్అవుట్ చిన్నగా ఉంది కానీ 6ల వర్షం అయితే ఆ రోజున పిచ్చికి చూపించాడు. 6లు మామూలుగా లేదు, అంతే పిచ్చి ఎక్కిపోయింది అంతే గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి. ఈ 6 కొట్టాడు ప్రభాస్. అన్నవరంలో కొడితే రేమెల్లో పడింది 6 రన్స్. ఆ రోజున రాజాన్ని ఎలా వేసినా సరే 6 కొట్టేస్తున్నాడు ప్రభాస్. ఈ 6 కొడితే అన్నవరంలో కొడితే జంక్షన్ లో పడింది 6 రన్స్ సిఆర్ కోట. ఆడ కింద బంతి ఉంది, బంతి కొడితే లాంగ్ ఆన్ మీద పెద్ద 6 సిఆర్ కోట. ఈ 6 మినిమం 100 మీటర్స్ పెద్ద సిఆర్ కోట. ప్రభాస్ ఇది చాలా పెద్ద 6 కొడుతున్నాను. బ్యాగ్ టాప్ ఎడ్జ్ అవుతారు. గాల్లో బంతి రాజాన్న పడతాడో లేదో చూద్దాము. చేతిలో పడింది కానీ నేలపాలు. స్కోర్ ఎంత? 3 ఓవర్లు 74 ఎరుక్కొట్టేస్తున్నాడు. ఇంక ఈ 6 కొట్టాడు భయ్య. స్ట్రైట్ వికెట్ల పై నుంచి పడింది 6 సిఆర్ కోట లోపల పడింది. తర్వాత బంతి 6 కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఉందా లేదా, అనేక ఫీల్డర్ చేతిలో క్యాచ్ అవుట్. ప్రభాస్ ఇది సింగిల్ హ్యాండ్ తో కొట్టాడు 6. ఇది చూస్తే మామూలుగా లేదు, పెద్ద 6 సిఆర్ కోట. సేమ్ బాల్ సేమ్ షాట్, సింగిల్ హ్యాండ్ తో మరొక 6 కొట్టాడు. ఇది కూడా చాలా పెద్ద సిఆర్ కోట. 2 బాల్. స్కోర్ ఎంత? 4 ఓవర్లు 94. ఆ రోజు ప్రభాస్ కొట్టిన బ్యాట్ నుంచి అన్ని 4లు 6లే. ఇక్కడ ఫీల్డర్ అవడం రావడం వల్ల 4 రన్స్. బ్యాట్ టాప్ ఎడ్జ్ వెనక్కి వెళ్ళడం వల్ల 0 రన్. ప్రభాస్ ఈ 6 ఎంత స్టైలిష్ కొట్టాడంటే మామూలుగా లేదు, మాట్లాడుకుంటారు. ఈ 6 పాయింట్ లో కొడదాం అనుకున్నాడు. నేరుగా ఫీల్డర్ చేతులు ఉంది, క్యాచ్ పడతా లేదు, క్యాచ్ లేదు, 4 రన్స్. ప్రభాస్ ఈ 6 కొడితే 120 అవుతాయి అనుకున్నారు అందరూ. కాకపోతే సింగిల్ తీయడం వల్ల 115. ఏంట్రా ఎంత టార్గెట్? 115 కొట్టాడు ప్రభాస్. 116 కొట్టాలి. సత్తుపల్లి రాజా కొడతాడంటవా? కొడతాడు, ప్రభాసే కొడతాడు. సాగర్ అల్వాగా ఆపేస్తాడు.